హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గాంధీవం. నేను మీ రాము సార్. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ ఇడియమ్స్ డిస్కస్ చేయబోతున్నాం. మీకు అందరికీ తెలిసిందే, మనకి జీడీ గురించి మనం కొన్ని సెషన్స్ మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం, రైట్? సో మనకి స్పాటింగ్ ఎర్రర్స్ పైన క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం, అదేవిధంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పైన క్వశ్చన్స్ డిస్కస్ చేసాం, సో సినోనిమ్స్ పైన డిస్కస్ చేసాం, అదేవిధంగా మనకి వన్ వర్డ్స్ కూడా మనం డిస్కస్ చేసాం, రైట్? ఏవైతే ఇంపార్టెంట్, అదేవిధంగా మనకి లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్స్, రైట్? సో ఈ రోజు వీడియోలో కూడా మనకి ఆ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. లాస్ట్ ఇయర్ మనకి జీడీలో, ఎస్ఎస్సి జీడీలో ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో ఆ క్వశ్చన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం, రైట్? అయితే ఈరోజు టాపిక్ మనకి ఏంటంటే ఈడియమ్స్ అండ్, అర్థమైందా? సో ఈడియమ్స్ పైన మనం డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ ఉన్న ఈడియమ్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్, వేరియస్ ఎగ్జామ్స్లో మనకి అడిగినవి, అదేవిధంగా జీడీలో కూడా మనకి రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఉండే ప్రతి ఈడియం కూడా మీకు వచ్చి ఉండాలి, రైట్? ఇంకో విషయం మనకి ఏంటంటే, మన సిరీస్లో ప్రతి క్వశ్చన్ కూడా మనకి ఏంటి, ఇప్పటివరకు మీకు ఎటువంటి ఐడియా లేకపోయినా కానీ ఇప్పుడు మీరు కొంచెం అటెంప్ట్ చేస్తే, ఎఫర్ట్ పెడితే నేర్చుకునే విధంగానే మన క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి, రైట్? సేమ్ గోస్ ఫర్ దిస్ ఆల్సో, అర్థమైందా? సో ఈ ఈడియమ్స్ కూడా మనకి ఏంటంటే, ఇప్పటివరకు మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా కానీ ఈ వీడియో వింటే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. కాబట్టి సో మిస్ అవ్వకుండా మనకి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. అదేవిధంగా సో ఈ వీడియో కాకుండా మనకి ఇంత ముందు కూడా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసాం అనుకున్నాం కదా. మీరు ఎవరైనా సరే ఆ వీడియోస్ చూడకపోతే మనకి ప్లేలిస్ట్లో ఎస్ఎస్సి జీడీ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీరు చూడండి, ఓకేనా? చూడమే కాకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయండి. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే, సో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసినట్టుగా మనకి ఈడియమ్స్ అన్నీ ఉన్నాయి, వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం, రైట్? సో ఫస్ట్ అయితే మనకి చూడమంటే ఏముందో, ఏ రెడ్ లెటర్ డే. ఇది చాలా ఫ్రీక్వెంట్గా ప్రతి ఎగ్జామ్, ఆల్మోస్ట్ ప్రతి ఎగ్జామ్లో, ఎనీ ఎగ్జామ్ ఏదైనా కానీ మనకి సో ఈ రెడ్ లెటర్ డే అనే క్వశ్చన్ లేకుండా మనకి క్వశ్చన్ పేపర్స్ వాళ్ళు డిజైన్ చేయరు, అర్థమైంది? అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, రైట్? మరి రెడ్ లెటర్ డే అంటే మీనింగ్ మనకి ఏంటంటే, ఇక్కడ మనకి రాసాం కదా, మెమొరబుల్, ఓకేనా? మెమొరబుల్ డే, మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు, ఓకేనా? లేదంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన రోజు. దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే రెడ్ లెటర్ డే అనొచ్చు. అయితే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, దానికోసం ఒక చిన్న లాజిక్ చెప్తా, ఆ లాజిక్తో మీరు గుర్తుపెట్టుకోవచ్చు, రైట్? సో నార్మల్గా చాలా మంది ఏం చేస్తారంటే, జస్ట్ దీన్ని బై హార్ట్ చేసేసి గుర్తుపెట్టుకుంటారు. అలా బై హార్ట్ చేయకుండా చిన్న లాజిక్తో కానీ మీరు గుర్తుపెట్టుకోగలిగితే దీన్ని మీరు కంఠస్థ చేయకుండా కానీ ఈజీగానే గుర్తుంటుంది, రైట్? అదేంటంటే మనకి క్యాలెండర్ ఉంటుంది కదా, క్యాలెండర్లో మనకి డేట్స్ ఉంటాయి. అయితే మనకి మామూలుగా అయితే సో జనరల్గా మనకి బ్లాక్ కలర్లో ఉంటాయి అంతా కూడా మనకి ఆ డేట్స్ అన్నీ కూడా. కానీ ఏదైనా సరే మనకి ఒక ఫెస్టివల్ వచ్చింది అనుకోండి, ఆ ఫెస్టివల్ వచ్చినప్పుడు ఆ ఫెస్టివల్ డేట్ని ఏం చేస్తాడు వాడు, హైలైట్ చేయడం కోసం రెడ్ కలర్ వాడతాడు, అర్థమైందా? క్యాలెండర్ మొత్తం బ్లాక్ కలర్లో ఉంటుంది, రిమైనింగ్ డేట్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్లోనే ఉంటాయి. కానీ ఏదైనా సరే ఫెస్టివల్ వచ్చినప్పుడు మాత్రం ఆ ఫెస్టివల్, సపోజ్ మనకి 13th మనకి ఫెస్టివల్ ఉంది, ఆ ఫెస్టివల్ వాడు ఏం చేస్తాడు, హైలైట్ చేయడం కోసం రెడ్ కలర్లో వాడతాడు, అర్థమైందా? కాబట్టి రెడ్ లెటర్ డే అంటే అక్కడ ఏ కలర్ ఉంది, రెడ్ లెటర్ డే ఉంది. అది మనకి ఏ రోజు, మనకి ఫెస్టివల్ రోజు కాబట్టి దాన్ని మనం ఏం చేసుకోవాలి, మెమొరబుల్గా ఉంచుకోవాలి, లేదంటే సెలబ్రేట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి రెడ్ లెటర్ డే అంటే మెమొరబుల్ డే, లేదంటే సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు అని చెప్పి చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు బై హార్ట్ చేయకుండానే, అర్థమైందా? రైట్. మరి అయితే నెక్స్ట్ మనకి ఒక 2 ఈడియమ్స్ ఉన్నాయి, రెండింటికి మనకి సేమ్ మీనింగ్ ఉంటుంది. రెండు కూడా మనకి ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్సే, అర్థమైందా? అవి ఏంటంటే ఎన్ యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ ఒకటి, ఇంకోటి మనకి ఏంటంటే ఏ బోన్ ఆఫ్ కంటెన్షన్ ఇంకొకటి, రైట్? అయితే మనకి ఈ ఇడియమ్స్ నేర్చుకునేటప్పుడు ఈ ఇడియం స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడే మనం సినోనిమ్స్ కూడా నేర్చుకోవచ్చు, అర్థమైందా? అవి ఏంటంటే మనకి ఇక్కడ ఏముందో చూడండి, డిస్కార్డ్ అనే వర్డ్ ఉంది, ఇక్కడ ఏముంది మనకి కంటెన్షన్ అనే ఉంది, రైట్? సో డిస్కార్డ్ అన్న కంటెన్షన్ అన్న మీనింగ్ మనకి ఏంటంటే డిసగ్రిమెంట్ అని చెప్పొచ్చు అండి, ఓకేనా? డిసగ్రిమెంట్ సో విభేదాలు అని చెప్పొచ్చు, లేదా డిస్ప్యూట్ అని చెప్పొచ్చు, తగాదా అని చెప్పొచ్చు, గొడవ అని చెప్పొచ్చు, రైట్? అయితే మనకి ఇక్కడ డిస్కార్డ్ ఉంది కదా, సో మనకి కన్కార్డ్, ఎకార్డ్ అని ఒక 2 వర్డ్స్ ఉంటాయండి. కన్కార్డ్, సో వినండి, గుర్తుంటే ఓకే, లేకపోతే నో ప్రాబ్లం, తర్వాత మీరు నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఈ వర్డ్ వచ్చింది కదా, ఈ వర్డ్ వచ్చినప్పుడు ఆ వర్డ్స్ కూడా నేర్చుకుంటే మనం నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, అందుకని, రైట్? సో మనకి కన్కార్డ్, ఎకార్డ్ అంటే అగ్రి, కన్కార్డ్, ఎకార్డ్ అంటే అగ్రి, డిస్కార్డ్ అంటే ఏంటి, డిసగ్రీ, అర్థమైందా? విభేదం, అర్థమైందా? మరి ఇక్కడ ఏముంది, కంటెన్షన్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే సేమ్, డిసగ్రిమెంట్ లేదా డిస్ప్యూట్ అంటే తగాదా, విభేదం అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఈ రెండింటికి మీనింగ్ మనకి ఏమొస్తుంది, డిసగ్రిమెంట్ అని వస్తుంది, డిస్ప్యూట్ అని వస్తుంది, తగాదా అని వస్తుంది, గొడవ అని వస్తుంది, రైట్? మరి దీని ముందు ఏముంది, యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటే ఇక్కడ వాళ్ళ మధ్య ఏముంది, మనకి తగాదా ఉంది, గొడవ ఉంది. దేని వల్ల జరుగుతుంది మనకి, అది యాపిల్ వల్ల. అంటే మేబీ యాపిల్ని షేర్ చేసుకోవడంలో గొడవ వచ్చి ఉండొచ్చు, అర్థమైందా? యాపిల్ని ఎలా షేర్ చేసుకోవాలి అనే దాని విషయం పైన వాళ్ళిద్దరికి గొడవ వచ్చి ఉండొచ్చు. కాబట్టి యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే, ఆ ఇద్దరు వ్యక్తులు దేని గురించి అయితే గొడవ పడుతున్నారు, సో దేని గురించి అయితే వాళ్ళిద్దరి మధ్య తగాదా ఉందో దాన్ని మనం ఏమంటామంటే యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటాం, రైట్? అదేవిధంగా ఇక్కడ మనకి ఏమొచ్చింది, బోన్ ఆఫ్ కంటెన్షన్, అర్థమైందా? అంటే ఇక్కడ మనకి కంటెన్షన్ అంటే డిస్ప్యూట్ కాబట్టి దేని గురించి డిస్ప్యూట్, ఆ బోన్ గురించి, ఆ బోన్ ఎవరిది, ఆ బోన్ ఎవరికి చెందింది అని చెప్పి మేబీ డిస్ప్యూట్ ఉండొచ్చు. దాని గురించి మీరు ఏం గురించి పెట్టుకుంటారు, ఇక్కడ కంటెన్షన్ దేని వల్ల వస్తుంది, బోన్ వల్ల వస్తుంది.
వస్తుంది. ఇక్కడ డిస్కార్డ్ దేని వల్ల వస్తుంది? యాపిల్ వల్ల వస్తుంది. డిస్కార్డ్ అన్న కంటెన్షన్ అన్న మీనింగ్ మనకి ఏంటి? డిస్ప్యూట్ లేదా డిసగ్రిమెంట్, గొడవ, తగాద. అంటే ఈ రెండింటికి మన మీనింగ్ ఏమవుతుంది? దేని వల్ల అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరుగుతుందో ఆ గొడవ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఏమని చెప్పొచ్చు? అండ్ యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అని చెప్పొచ్చు, లేదా ఏ బోన్ ఆఫ్ కంటెన్షన్ అని చెప్పొచ్చు, రైట్? సో సింపుల్గా మనకి రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన ఇండియాకి అదేవిధంగా ఇండియాకి పాకిస్తాన్కి మధ్య గొడవలు జరుగుతున్నాయా లేదా? సో ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఏ విషయంలో జరుగుతున్నాయి మనకి? సో చాలా విషయాల్లో జరుగుతున్నాయి. అయితే మెయిన్గా జరిగే దేని గురించి? కాశ్మీర్ విషయంలో. అర్థమైందా? అప్పుడు ఏమని చెప్పొచ్చు అంటే కాశ్మీర్ ఈజ్ ద యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, లేదా కాశ్మీర్ ఈజ్ ఏ బోన్ ఆఫ్ కంటెన్షన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఈ విధంగా మనం ఏం చెప్పొచ్చు అంటే సో ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు, 2 కంట్రీస్ మధ్య వాళ్ళు కావచ్చు, ఏ విషయం పైన గొడవ జరుగుతుందో ఆ విషయాన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే అండ్ యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అని చెప్పొచ్చు, లేదా ఏ బోన్ ఆఫ్ కంటెన్షన్ అని చెప్పొచ్చు. చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా? ఏదైతే గొడవకి కారణం అవుతుంది కాబట్టి ఏం చెప్పొచ్చు? కాజ్ ఆఫ్ డిస్ప్యూట్ ఆర్ డిసగ్రిమెంట్. సో చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా? మరి నెక్స్ట్ వన్ చూద్దామా? నెక్స్ట్ 2 ఇడియమ్స్ కూడా మనకి రిలేటెడ్ ఇడియమ్స్ అండి, అర్థమైందా? ఒకటి మనకి ఏంటి? టు ఈట్ లైక్ ఏ హార్స్, ఇంకోటి ఏంటి? టు ఈట్ లైక్ ఏ బర్డ్. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, రైట్? సో ఆలోచించండి, నార్మల్గా మనకి ఇక్కడ హార్స్ ఉంది, ఇక్కడ బర్డ్ ఉంది కదా. హార్స్ మనకి ఏంటి? యానిమలే కదా. మనతో కంపేర్ చేస్తే అంటే హ్యూమన్స్తో కంపేర్ చేస్తే ఒక యానిమల్, ఎస్పెషల్లీ హార్స్ అనేది. సో హార్స్ మనకి జనరల్గా బిగ్ యానిమల్ కదా. మరి మనతో కంపేర్ చేస్తే హార్స్ ఎక్కువ తింటుందా తక్కువ తింటుందా? ఎక్కువ తింటుంది కదా. సో ఆ విధంగా మన ఫ్రెండ్స్లో ఎవరైనా సరే బాగా తింటున్నారు అనుకోండి, ఎక్కువ క్వాంటిటీ తింటున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళని చెప్పేటప్పుడు ఏం చెప్పొచ్చు? యు ఆర్ ఈటింగ్ లైక్ ఏ హార్స్ అని చెప్పొచ్చు. అంటే ఒక గుర్రం మనకి మనుషులతో కంపేర్ చేస్తే ఎక్కువ తింటుంది కదా. అలా ఎవరైనా సరే మన ఫ్రెండ్స్ కూడా ఎక్కువ తింటే వాళ్ళు ఏమని చెప్పొచ్చు? మనం ఈటింగ్ లైక్ ఏ హార్స్ అని చెప్పొచ్చు. కాబట్టి ఏమని చెప్పొచ్చు? ఈట్ ఏ లాట్. అర్థమైందా? చాలా ఎక్కువ ఫుడ్ తినే వాళ్ళు ఏమంటాము? ఈట్ లైక్ ఏ హార్స్ అంటాం. మరి అందరూ అలా ఉంటారా? కొంతమంది ఎలా ఉంటారంటే తక్కువ తింటారు, చాలా తక్కువ తింటారు. మరి తక్కువ తినే వాళ్ళ గురించి కూడా చెప్పాలా వద్దా? సో వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఏమని చెప్పొచ్చు అంటే ఈట్ లైక్ ఏ బర్డ్ అని చెప్పొచ్చు. ఒక పక్షి మనకి మనుషులతో కంపేర్ చేస్తే పక్షులు ఎక్కువ తింటాయా తక్కువ తింటాయా? ఆబ్వియస్ కదా, తక్కువ తింటాయి. మనుషులతో కంపేర్ చేస్తే పక్షులు తక్కువ తింటాయి. కాబట్టి ఈట్ లైక్ ఏ బర్డ్ అంటే ఈట్ లిటిల్ అంటే తక్కువ అని, ఏ లాట్ అంటే ఎక్కువ తింటే ఈట్ లైక్ ఏ హార్స్, గుర్రం లాగా తింటున్నావని. తక్కువ తింటే ఈట్ లైక్ ఏ బర్డ్, ఒక పక్షిలాగా తింటున్నావని. సో ఈ విధంగా ఈ 2 ఇడియమ్స్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా? మరి నెక్స్ట్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ మనకి 6th, 7th, 8th ఒకేసారి నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, రైట్? సో అయితే అక్కడ ఏమంటాం? 6లో ఏమంటున్నాము? ఏ పీస్ ఆఫ్ కేక్ అంటున్నాం. ఏమంటున్నాము? ఏ పీస్ ఆఫ్ కేక్. అదేవిధంగా నెక్స్ట్ ఏమంటున్నాం మనం? వాక్ ఇన్ ద పార్క్ అంటాం. ఇక్కడే మనకి ఇంకొక ఇడియం కూడా నేర్చుకోవచ్చు. అదేంటంటే చైల్డ్స్ ప్లే. ఏమని చెప్పొచ్చు? చైల్డ్స్ ప్లే, చిన్నపిల్లల ఆట. సపోజ్ మనకి ఏదైనా సరే ఒక వర్క్ ఇచ్చాడు, మన ఫ్రెండ్ వర్క్ ఇచ్చి అది చేయమంటున్నాడు. అప్పుడు మనం ఆ వర్క్ బాగా ఈజీగా ఉందనుకోండి, ఏమంటామంటే దీంతో ఏముంది, చిన్నపిల్లలు కూడా చేస్తారు అన్నాం అనుకోండి, ఓకేనా? సో చైల్డ్స్ ప్లే, చిన్నపిల్లలు కూడా చేయగలుగుతారు. మరి చిన్నపిల్లలు కూడా చేయగలుగుతున్నారంటే అది ఈజీగా చేసే పనా లేదా కష్టంగా చేసే పనా? చాలా ఈజీగా చేసే పని, అందరూ చేసే పని. చిన్నపిల్లలే చేయగలుగుతున్నారంటే పెద్దవాళ్ళు ఈజీగా చేయగలుగుతారు కదా. అప్పుడు దాన్ని ఏమంటామంటే చైల్డ్స్ ప్లే. ఇది కూడా మనకి ఎగ్జామినేషన్లో అడుగుతాడు, అర్థమైందా? చైల్డ్స్ ప్లే అన్నా, లేకపోతే ఏమంటాము? పీస్ ఆఫ్ కేక్. ఈ పని ఏముంది, నాకు చాలా ఈజీగా నేను చేయగలుగుతా. అప్పుడు ఏమని చెప్పొచ్చు? ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ. అర్థమైందా? ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ అంటే చాలా ఈజీగా చేయగలుగుతా, దీని గురించి ఎటువంటి అటెంప్ట్ కూడా నేను చేయాల్సిన అవసరం లేదు, చాలా సులువుగా సునాయాసంగా చేయగలుగుతా అని చెప్పేటప్పుడు ఏమని చెప్పొచ్చు అంటే ఏ పీస్ ఆఫ్ కేక్ అని చెప్పొచ్చు. దానికోసమే ఇంకొక ఇడియం కూడా ఉంది. అదేంటంటే మనకి వాక్ ఇన్ ద పార్క్. ఏంటది? వాక్ ఇన్ ద పార్క్ అంటే మీనింగ్ ఏంటి? ఒక పార్కులో నడవడం ఎంత ఈజీనో అంత ఈజీగా ఆ పని నేను చేయగలుగుతాను. అర్థమైందా? ఒక పార్కులో నడవడం ఎంత ఈజీనో అంత ఈజీగా నేను పని చేయగలుగుతా అని చెప్పేటప్పుడు ఏం చెప్పొచ్చు? ఏ వాక్ ఇన్ ద పార్క్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా మనకి ఏదైనా సరే మనం ఈజీగా చేయగలిగే పని, వెరీ ఈజీ, అలా ఈజీగా చేయగలిగే పని గురించి చెప్పేటప్పుడు మనం ఏం చెప్పొచ్చు? చైల్డ్స్ ప్లే అని చెప్పొచ్చు, చిన్నపిల్లల ఆట అని చెప్పొచ్చు, పీస్ ఆఫ్ కేక్ అని చెప్పొచ్చు, లేదా వాక్ ఇన్ ద పార్క్ అని చెప్పొచ్చు. ఈ 3 ఇడియమ్స్ కూడా దేని గురించి? ఏదైనా ఒక టాస్క్, ఒక పని ఈజీగా ఉంది అని చెప్పడం కోసం. మరి ఈజీగా ఉన్నప్పుడు కొన్ని పనులు ఎలా ఉంటాయి? మనకి చాలా ఈజీగా ఉంటాయి, అవి అందరూ చేయగలుగుతారు. కానీ కొన్ని పనులు ఎలా ఉంటాయి? చాలా కష్టంగా ఉంటాయి, కొంతమంది మాత్రమే చేయగలుగుతారు. అది చేయాలంటే చాలా స్ట్రెంగ్త్ కావాలి, చాలా డిటర్మినేషన్ కావాలి, చాలా పట్టుదల కావాలి. మరి అలాంటి పని గురించి చెప్పేటప్పుడు ఏమంటామంటే హెర్కులియన్ టాస్క్ అంటారండి. ఏమంటారు? హెర్కులియన్ టాస్క్. ఇప్పటి వరకు ఏం చేసుకున్నాం మనం? ఈజీ వాటి గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే వెరీ డిఫికల్ట్, చాలా కష్ట సాధ్యమైన పని. సో కష్టంతో కూడుకున్న పని గురించి చెప్పేటప్పుడు ఏమంటామంటే హెర్కులియన్ టాస్క్ అంటాం. అయితే ఇప్పుడు ఈ హెర్కులియన్ టాస్క్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దీనికోసం ఒక చిన్న స్టోరీ ఉంది, ఆ స్టోరీ చెప్తారు. స్టోరీ ఏం కాదు, ఒక క్యారెక్టర్ గురించి మనకు తెలిస్తే సరిపోతుంది, రైట్? మన మైథాలజీ అంటామండి. మైథాలజీ అంటే మన రామాయణ, మహాభారత,
ఇలా ఉన్నాయి కదా, అలాంటి వాటిని ఏమంటారంటే మైథాలజీ అంటారు. రైట్, మన మైథాలజీలో మనకి చాలా క్యారెక్టర్స్ ఉంటాయండి, అర్థమైందా? సో రామ, లక్ష్మణ, అర్జున, భీమ, ఇలా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్లో మనకి స్ట్రెంగ్త్ అనగానే మన హిందూ మైథాలజీలో లేదా ఇండియన్ మైథాలజీలో మనకి స్ట్రెంగ్త్ అనగానే మనం ఎవరిని గుర్తుపెట్టుకుంటాం మనం? సో అయితే భీముడు అని గుర్తుపెట్టుకోవచ్చు, అర్థమైందా? సో భీముడు అనగానే మనకి స్ట్రెంగ్త్ గుర్తొస్తుంది కదా. అలా మనకి ఇండియన్ మైథాలజీలో ఎలా అయితే మనం భీముడిని స్ట్రెంగ్త్ కోసం సో రిప్రజెంట్ చేస్తామో, అదే విధంగా మనకి గ్రీక్ మైథాలజీలో, అర్థమైందా? గ్రీస్ అనే కంట్రీ ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక మైథాలజీ ఉంది. ఆ గ్రీక్ మైథాలజీలో హెర్క్యులస్ అనే ఒక క్యారెక్టర్, ఒక పేరు అనమాట. మన భీముడు అంటున్నాం కదా, అలా వాళ్ళు ఏమంటారంటే హెర్క్యులస్ అంటారు. ఆ హెర్క్యులస్ని సో దేనికి సింబల్ అంటే స్ట్రెంగ్త్ అనమాట, చాలా బలమైన వాడు అని, అర్థమైందా? సో అలా బలమైన వాడిని వాళ్ళు ఏమంటున్నారు? హెర్క్యులస్ అంటున్నారు కదా. మరి బలమైన వాడు చేసే పని ఎలా ఉంటుంది? ఈజీగా ఉంటుందా, డిఫికల్ట్గా ఉంటుందా? సో డిఫికల్ట్గా ఉంటుంది, కాబట్టి వెరీ డిఫికల్ట్. సో ఆ విధంగా మనకి హెర్క్యులియన్ టాస్క్ అంటే అంత బలవంతుడు చేస్తున్న పని మనం చేయాల్సి వస్తుంది. అంటే అది ఆయనకి ఈజీ అయి ఉండొచ్చు, కానీ మనకి మాత్రం చాలా కష్టసాధ్యమైన పని, లేదంటే చాలా కష్టమైన పని. అప్పుడు దాన్ని ఏమంటామంటే హెర్క్యులియన్ టాస్క్ అంటాం. ఈ వర్డ్ మనకి ఎలా వచ్చింది? హెర్క్యులస్ అనే ఒక క్యారెక్టర్, ఒక నేమ్, ఒక మైథలాజికల్ క్యారెక్టర్ని బేస్ చేసుకుని, ఒక పేరుని బేస్ చేసుకుని మనకు వచ్చిన ఇడియం అది, ఓకేనా? సో హెర్క్యులియన్ టాస్క్ ఈజీగా ఉంటే ఏమంటాము? చైల్డ్స్ ప్లే అంటాము, పీస్ ఆఫ్ కేక్ అంటాము, వాక్ ఇన్ ద పార్క్ అంటాం. అదే కష్టంగా ఉంటే ఏమంటాము? హెర్క్యులియన్ టాస్క్ అంటాం, ఓకేనా? మరి నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. రైట్, నెక్స్ట్ 2 ఇడియమ్స్ మనకి ఏంటంటే, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడా లేదంటే సో జ్వరంతో బాధపడుతున్నాడా, ఓకేనా? సో ఆరోగ్యంగా ఉంటే ఏమని చెప్తారంటే యాజ్ ఫిట్ యాజ్ ఫిడిల్ అంటారు, అర్థమైందా? ఈ ఫిడిల్ గురించి మీరు ఎవరు చేయవద్దు, ఇది ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అండి, అర్థమైందా? మనకి ఫిడియల్ అంటారు జనరల్గా, లేదంటే సో వయలిన్ అంటారు కదా, అలాంటి ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, సంగీత వాయిద్య పరికరం అంటాం మేబీ, రైట్? సో లేదంటే సంగీత పరికరం అంటాం. ఒక సంగీత పరికరాన్ని ఏమంటామంటే సో ఫిడిల్ అంటాం. దాని గురించి ఎవరు చేయవద్దు. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది దేనిపైన అంటే మనకి ఫిట్ ఫిట్ ఫిట్. సో ఫిట్ కాబట్టి ఎలా ఉన్నట్టు మనకి హెల్దీ, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఓకేనా? యాజ్ ఫిట్ యాజ్ ఫిడిల్ కాబట్టి ఇక్కడ ఫిట్ ఉంది కాబట్టి ఏం గుర్తుపెట్టుకుంటారు? హెల్దీ అని గుర్తుపెట్టుకోండి. ఫిట్ కాబట్టి హెల్దీ, ఆరోగ్యంగా ఉన్నారు అని. మరి దానికి ఆపోజిట్ ఏమవుతుంది మనకి ఇక్కడ? అండర్ ద వెదర్. ఏం గుర్తుపెట్టుకోవచ్చు? అండర్ ద వెదర్. అయితే మనకి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ మనకి ఏముందో చూడండి, వెదర్ ఉంది కదా. అప్పుడప్పుడు మనం అంటుంటాం, ఏమంటుంటాం అంటే ఎవరికైనా సరే మనకి అప్పటి వరకు బాగానే ఉండి సో నెక్స్ట్ డే వాళ్ళకి ఏమొస్తుందంటే జ్వరం వస్తుంది. అప్పుడు ఏమంటారంటే వెదర్ మారింది కదా అందుకని జ్వరం వచ్చిందేమో అనుకుంటారు, అలా అంటుంటారు, అర్థమైందా? వెదర్ మారింది కాబట్టి జ్వరం వచ్చింది, అలా గుర్తుపెట్టుకుంటే ఇక్కడ వెదర్ ఉందో లేదా? అండర్ ద వెదర్. సో వెదర్ మారింది కాబట్టి వాళ్ళకి ఏమొచ్చింది? జ్వరం వచ్చింది. వాళ్ళు ఇప్పుడు ఒంట్లో బాగాలేదు. అలా ఒంట్లో బాగాలేకపోతే ఏమంటాం మనం? ఇల్ అంటాం, లేకపోతే ఏమంటాం? అన్వెల్ అంటాం. ఒంట్లో బాగుంటే వెల్ అంటాం, బాగాలేకపోతే ఏమంటాం? అన్వెల్ అంటాం. జ్వరంగా ఉంటే ఏమని చెప్పొచ్చు? ఇల్ అని చెప్పొచ్చు, ఒక ఒంట్లో బాగాలేకపోతే. మరి ఇప్పుడు చెప్పండి, ఒంట్లో బాగుంటే హెల్దీగా ఉంటే ఏమని చెప్పొచ్చు? యాజ్ ఫిట్ యాజ్ ఫిడిల్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఫిట్ ఉంది కాబట్టి హెల్దీ అని చెప్పొచ్చు. అలా ఒంట్లో బాగాలేకపోతే, జ్వరంగా ఉంటే లేదంటే ఒంట్లో ఇంకైనా సరే వేరే జబ్బు ఏదైనా ఉన్నప్పుడు ఏం చెప్పొచ్చు? అండర్ ద వెదర్ అని చెప్పొచ్చు. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? వెదర్ మారింది కాబట్టి వాళ్ళ హెల్త్ ఖరాబ్ అయింది, లేకపోతే వాళ్ళ హెల్త్ చెడిపోయింది అని చెప్పి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా? మరి ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ 2 ఇడియమ్స్ చూద్దాం, రైట్? నెక్స్ట్ 2 ఇడియమ్స్ ఏమున్నాయో చూడండి మనకి. టర్న్ ఏ డెఫ్ ఇయర్ ఒకటి, ఇంకోటి ఏంటి? టర్న్ ఏ బ్లైండ్ ఐ ఒకటి, అర్థమైందా? మీరు అబ్జర్వ్ చేసినట్టు ఇక్కడ మనకి ఏముంది? డెఫ్ ఉంది, సో ఇయర్, డెఫ్ ఇయర్. ఇక్కడ ఏముంది? బ్లైండ్ ఐ. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనం అప్పుడప్పుడు అంటుంటాం, ఏమంటామంటే వాడికి ఎన్ని చెప్పినా వేస్టే, చెవిటివాడి ముందు శంఖం అంటాం. అంటే మీనింగ్ ఏంటి? చెవిటివాడికి సౌండ్ మనకి వినలేడు కదా, అంటే అలా చెవిటివాడి ముందు మనం శంఖం ఊతున్నామంటే వాడికి అది వినిపిస్తుందా? వినిపించదా? వినిపించదు. అదేవిధంగా మన ఫ్రెండ్కి ఎంత చెప్పినా కానీ వాడు పట్టించుకోడు, అర్థమైందా? అలా పట్టించుకోకపోతే ఏమంటాం మనం? సో రైట్, టర్న్ ఏ డెఫ్ ఇయర్. మనం ఎన్ని చెప్పినా కానీ వాడు ఏం చేస్తున్నాడు? పట్టించుకోకుండా వదిలేస్తున్నాడు, అంటే ఒక చెవిటి వాడిలాగా నటిస్తున్నాడు అని చెప్పి. కాబట్టి ఏమని చెప్పొచ్చు? టర్న్ ఏ డెఫ్ ఇయర్, ఒక చెవిటి వాడిలాగా, వాడికి ఎంత చెప్పినా వేస్టే. అదేవిధంగా ఇక్కడ ఏముంది? టర్న్ ఏ బ్లైండ్ ఐ అంటే మీనింగ్ ఏంటి? ఇది కూడా సేమ్. సో నార్మల్గా వాడు కళ్ళు కనిపిస్తాయి, ఇక్కడ ఏం చేస్తున్నాడు వాడు? ఆ విషయం వచ్చేసరికి వాడు పట్టించుకోవట్లేదు, అర్థమైందా? సో తల తిప్పేస్తున్నాడు, అర్థమైందా? అలా తల తిప్పేస్తే ఏం చేస్తున్నాం మనం? బ్లైండ్ ఐ. అంటే అన్ని విషయాలు వాడు పట్టించుకుంటున్నాడు, కానీ ఆ విషయంకి వచ్చేసరికి మాత్రం టర్న్ ఏ బ్లైండ్ ఐ అంటే అటు చూడకుండా తల తిప్పేసుకుంటున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు వాడు? సో ఇగ్నోర్ చేస్తున్నాడు, పట్టించుకోకుండా వదిలేస్తున్నాడు. అలా పట్టించుకోకుండా వదిలేస్తే దాన్ని ఏమంటామంటే ఇగ్నోర్ అంటామని, అర్థమైందా? ఎవరైనా సరే మనకి మంచి సలహాలు ఇచ్చినప్పుడు ఓకేనా, మనం ఏం చేయాలి? వాటిని కేర్ఫుల్గా వినాలి. అలా వినకుండా ఇగ్నోర్ చేస్తే చెవిటోడి ముందు శంఖం అంటాం కదా, అలా అన్నప్పుడు ఏమని చెప్పాలి? అక్కడ టర్న్ ఏ డెఫ్ ఇయర్ అంటాం. అదేవిధంగా సో మనకి
వాడికి కనిపించి కూడా దాని గురించి పట్టించుకోకపోతే దాన్ని ఏమంటాం మనం టర్న్ ఏ బ్లైండ్ ఐ. వాడికి మామూలుగా కనిపిస్తుంది కానీ ఆ విషయాన్ని వాడు పట్టించుకోవట్లేదు, వాడికి మామూలుగా వినిపిస్తుంది కానీ ఆ విషయాన్ని వాడు పట్టించుకోవట్లేదు. అలా ఆ విషయాన్ని పట్టించుకోకపోతే అలా పట్టించుకోకపోతే దాన్ని ఏమంటాం ఇగ్నోర్ అంటాం. దానికోసం మనకి 2 idioms రైట్. మరి అందరూ అలా ఉంటారా? కొంతమంది ఎవరేం చెప్పినా కానీ కేర్ఫుల్గా వింటారు కదా, వీళ్ళైతే పట్టించుకోరు ఓకేనా, కానీ కొంతమంది వింటారు కదా. అలా విన్న వాళ్ళ గురించి కూడా మనకి idioms ఉన్నాయి, అవి మనం డిస్కస్ చేద్దాం. చూడండి ఇక్కడ మనకి ఏముంది, బీ ఆల్ ఇయర్స్. బీ ఆల్ ఇయర్స్ అంటే మీనింగ్ మనకి వాడు ఒళ్ళు మొత్తం ఇయర్సేనంట, సో చెవులు ఉన్నాయంట. మీనింగ్ ఏంటి, ఎవడేం చెప్పినా కానీ వాడు చాలా కేర్ఫుల్గా వింటాడు, మొత్తం మనకి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని వింటాను అంటాం కదా. అంటే మీనింగ్ ఏంటి, వాళ్ళు అవతల వాడు చెప్పే విషయాన్ని చాలా క్లీన్గా అర్థమైందా ఏం చెప్తున్నాడు అని చెప్పి మొత్తం చాలా అటెన్షన్తో వింటే, కుతూహలంతో వింటే, ఇది కంప్లీట్ ఇంట్రెస్ట్తో విన్నప్పుడు ఏమని చెప్పొచ్చు అంటే ఆల్ ఇయర్స్. ఆల్ ఇయర్స్ అంటే కంప్లీట్గా, అంటే వాడు చెవులని వదిలేసాడు, ఇంకా వాడు ఏం చెప్తున్నాడో అది మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం వాడు ఎక్కించుకుంటున్నాడు. దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే బీ ఆల్ ఇయర్స్ అని చెప్పొచ్చు ఓకేనా. నెక్స్ట్ మనకి ఏముంది, పే హీడ్ టు. చెప్పండి ఏంటి, పే హీడ్ టు. ఇది కూడా సేమ్ థింగ్. హీడ్ అంటే కూడా వినడం. ఏమని చెప్పొచ్చు అంటే పే అటెన్షన్. చెప్పండి ఏం చెప్పొచ్చు, పే అటెన్షన్. అటెన్షన్ పే చేయడం అంటే మీనింగ్ ఏంటి, అవతల వ్యక్తి చెప్పేది వీడు వింటున్నాడు. అలా అవతల వ్యక్తి చెప్పేది వింటే ఏమని చెప్పొచ్చు, ఆల్ ఇయర్స్ అని చెప్పొచ్చు, లేకపోతే పే హీడ్ టు అని చెప్పొచ్చు. మరి పే హీడ్ టు అంటే మీనింగ్ ఏంటి, పే అటెన్షన్. ఆల్ ఇయర్స్ అంటే మీనింగ్ మనకి ఏంటి, రెడీ టు లిజన్. వినడానికి రెడీగా ఉన్నాడు, ఏం చెప్పినా కానీ వినడానికి రెడీగా ఉన్నాడు. మరి కొంతమంది ఎలా ఉంటారు, వినకుండా ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏమంటాము, టర్న్ ఏ డెఫ్ ఇయర్ ఆర్ టర్న్ ఏ బ్లైండ్ ఐ. అంటే వినకుండా ఇగ్నోర్ చేయడము. అలా కాకుండా కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేస్తే ఏమని చెప్పొచ్చు, ఆల్ ఇయర్స్ అని చెప్పొచ్చు, లేదా పే హీడ్ టు అని చెప్పొచ్చు. ఇవి మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోగలిగే ఇడియమ్స్ ఓకేనా. ఇప్పుడు మనం చేద్దామంటే ఇంకా రిమైనింగ్ ఇడియమ్స్ కూడా చూద్దాం రైట్. మరి ఇందులో చూడ మనకి ఏముందో, అవుట్ ఆఫ్ ద బ్లూ ఉంది, ఇక్కడ మనకి ఏముంది బ్లూ ఉంది. బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ ఉంది, ఇక్కడ కూడా మనకి ఏముంది బ్లూ ఉంది. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, ఇక్కడ కూడా మనకి ఏముంది బ్లూ ఉంది రైట్. ఇక్కడ మనకి ఫీల్ బ్లూలో కూడా మనకి ఏముంది బ్లూ. అంటే ఇవన్నీ కూడా మనకి దేని మీద బేస్ అయ్యి ఉన్నాయి, మనకి బ్లూ కలర్ మీద బేస్ అయ్యి ఉన్న ఇడియమ్స్ రైట్. చాలా ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు రైట్. నార్మల్గా మనకి అవుట్ ఆఫ్ ద బ్లూ ఉంది కదా, ఇక్కడ ఈ బ్లూ కలర్ రిఫరెన్స్ మనకి దేనికోసం అంటే స్కై అండ్ ఆకాశం. అర్థమైందా, ఆకాశం ఏ కలర్లో ఉంటుంది, నార్మల్గా నీలి రంగులో ఉంటుంది కాబట్టి బ్లూ కలర్. మనం అప్పుడప్పుడు తెలుగులో ఏమంటామంటే ఆకాశం నుంచి ఊడిపడ్డాడు అంటాం. అర్థమైందా, ఆకాశం నుంచి ఊడిపడ్డాడంటే వాడు వస్తున్నట్టుగా మనకు తెలుసా తెలియదు అనమాట. అర్థమైందా, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా వచ్చాడు. అలా సడన్గా జరిగినప్పుడు దాన్ని ఏమంటామంటే అవుట్ ఆఫ్ ద బ్లూ అంటాం. ఎందుకంటే బ్లూ మనకి ఇక్కడ మీనింగ్ ఏంటి, స్కై ఆకాశం. ఇక్కడ బ్లూ అంటే నిజంగా బ్లూ కలర్ అని కాదు, ఇక్కడ బ్లూ అంటే బ్లూ కలర్ కాదు, బ్లూ దేనికోసం, స్కై ఆకాశం కోసం. మరి ఆకాశం నుంచి, అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే ఆకాశం నుంచి రావడం, ఆకాశం నుంచి వచ్చిందంటే స్కై నుంచి వస్తుందంటే అది ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్. కాబట్టి ఆ విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా ఏదైనా జరిగినప్పుడు దాన్ని ఏమంటామంటే అవుట్ ఆఫ్ ద బ్లూ అంటాం. అలాంటిది మనకి ఇంకోటి కూడా ఉంది, ఏంటిది బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ. ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది, బ్లూ వచ్చింది. ఇది కూడా ఆకాశమే కదా, ఆకాశం నుంచి వచ్చింది కాబట్టి మనకి ఇది కూడా మనకి ఏంటి అన్ఎక్స్పెక్టెడ్. అయితే ఇక్కడ మనకి ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, అదేంటంటే ఇక్కడ మనకి ఏముంది బోల్ట్ ఉంది కదా. బోల్ట్ అంటే మీనింగ్ ఏంటంటే పిడుగు. పిడుగు నార్మల్గా మనకి వర్షం పడేటప్పుడు మనకి మెరుపులు వస్తాయి, ఉరుములు వస్తాయి, పిడుగులు వస్తాయి. అర్థమైందా, మెరుపుల్ని ఏమంటామంటే లైట్నింగ్ అంటామండి. మెరుపుల్ని ఏమంటాము లైట్నింగ్ అంటాం. ఉరుముల్ని ఏమంటామంటే థండర్ అంటాం. థండర్. మెరుపులైతే లైట్నింగ్, ఉరుములైతే థండర్. మరి పిడుగులైతే ఏమంటాం మనం బోల్ట్ అంటాం. ఏమంటాము బోల్ట్. కాబట్టి బోల్ట్ కూడా, ఈ పిడుగులు కూడా ఎక్కడి నుంచి పడుతున్నాయి, మనకి ఆకాశం నుంచి పడుతున్నాయి. మరి పిడుగులు పడేటప్పుడు ఇది అన్ఎక్స్పెక్టెడ్గానే పడతాయి ఓకేనా. మరి అవి ప్లెజెంట్గా ఉంటాయా అన్ప్లెజెంట్గా ఉంటాయా, సో ఇబ్బంది పెడతాయి కదా, అలా ఇబ్బంది పెట్టేవాటి ఏమంటాం బ్యాడ్ అంటాం. కాబట్టి ఈ విధంగా అన్ఎక్స్పెక్టెడ్ అదేవిధంగా బ్యాడ్ థింగ్స్ జరిగినప్పుడు దాన్ని ఏమని చెప్పొచ్చు మనం బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ. దీనికి తెలుగు ఈక్వలెంట్ చెప్పాలంటే మనం ఏమంటామంటే పిడుగు లాంటి వార్త అంటాం. విన్నారా పిడుగు లాంటి వార్త. మరి పిడుగు లాంటి వార్త అన్నప్పుడు అది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా, చాలా బ్యాడ్ న్యూస్ అనమాట. అర్థమైందా, ఆ బ్యాడ్ న్యూస్ సపోజ్ ఎవరైనా సరే గుడ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ బ్యాడ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తారా, బ్యాడ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేయరు, అది సడన్గా జరుగుతుంది. అర్థమైందా, కాబట్టి అది అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది, సడన్గా జరుగుతుంది. నెక్స్ట్ ఎలాంటి న్యూస్, అది బ్యాడ్ న్యూస్. అలా పిడుగు లాంటి వార్త అన్నప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు మనం బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ అని చెప్పొచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ అండ్ బ్యాడ్. సో ఈ విధంగా ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవచ్చు. ఒక ఇప్పుడు చేద్దాం అంటే నెక్స్ట్ వన్ చూద్దాం. ఒకటే ఉంది ఇక్కడ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. మరి చెప్పండి నార్మల్గా మూన్ ఏ కలర్లో ఉంటుంది, నార్మల్గా వైట్ అనుకుందాం. నార్మల్గా వైట్ కలర్ రెగ్యులర్గా మనకు కనిపించేది మనకి ఏంటి వైట్ కలర్. కానీ ఇక్కడ ఏమంటున్నాం మనం బ్లూ కలర్ అంటాం. మనకి వైట్ కలర్లో ఉంటుంది, మనకు తెలిసిన విషయమే. మన బ్లూ కలర్లో ఉంటుందా, ఉండదు. ఒకవేళ ఉన్నా కానీ మనకి ఇది రెగ్యులర్గా జరిగే అది ప్యాటర్న్, ఎప్పుడో రేర్గా జరిగే
ప్యాటర్న్ మామూలుగా అయితే వైట్ కలర్లో ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా సరే బ్లూ కలర్లో ఉంది అనుకోండి, అది రెగ్యులర్గా జరగదు, ఇప్పుడు రేర్గా. సో ఒక 10 ఇయర్స్కో 20 ఇయర్స్కో 30 ఇయర్స్కో ఒకసారి అలా జరగవచ్చు, లేదా ఒక 2 మంత్స్కో 3 మంత్స్కో 4 మంత్స్కో 6 మంత్స్కో, అది ఎంత పీరియడ్ అనేది ఎంత అని కావచ్చు. అంతేగాని రెగ్యులర్గా అయితే బ్లూ కలర్లో ఉండదు. ఇప్పుడు జరిగినా కానీ ఎలా జరుగుతుంది, చాలా రేర్గా అకేషనల్గా జరుగుతుంది. కాబట్టి దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే మీనింగ్ మనకి ఏంటి, వెరీ రేర్. సో ఇది రెగ్యులర్గా జరిగే ఈవెంట్ కాదు, రేర్గా జరిగేది. సపోజ్ అన్నాం అనుకోండి, రైట్, మా ఫ్రెండ్ ఎప్పుడు కూడా మనకి సో చదువుతున్నాడు, ఏదైనా సబ్జెక్ట్ చదువుతున్నాడు, వాడికి కొన్ని సబ్జెక్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ కొన్ని సబ్జెక్ట్స్ వాడు పట్టించుకోడు, అర్థమైందా? అప్పుడు ఏమని చెప్పొచ్చు, సపోజ్ వాడు ఇంగ్లీష్ అంటే పట్టించుకోవట్లేదు అనుకోండి, ఏం చెప్పొచ్చు, హీ రీడ్స్ ఇంగ్లీష్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. అంటే ఏంటి, చాలా రేర్గా వాడు బుక్ ఓపెన్ చేస్తాడు, ఇంగ్లీష్ బుక్. రిమైనింగ్ అయితే కాన్సన్ట్రేట్ చేస్తాడు, కానీ ఇంగ్లీష్ గురించి రేర్గా వాడు చదువుతాడని చెప్పాడు. ఏం చెప్పొచ్చు, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, వెరీ రేర్ అని చెప్పొచ్చు. ఓకేనా? మరి నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి ఈ ఫీల్ బ్లూ ఓవర్ ద మూన్ ఆన్ క్లౌడ్ 9 ఇన్ 7th heaven ఒకేసారి నేర్చుకోవాలి మనం, అర్థమైందా? ఇందులో ఫీల్ బ్లూ ఉంది కదా, ఫీల్ బ్లూ అంటే నిజంగా బ్లూ కలర్ని ఫీల్ అవ్వడమని కాదు. ఇక్కడ మనకి సో నార్మల్గా కలర్స్కి ఎమోషన్స్ని రిలేట్ చేస్తూ ఉంటారు, అర్థమైందా? అంటే ఎలా అంటే సపోజ్ మనకి వైట్ కలర్ ఉందనుకోండి, పీస్కి రిలేట్ చేస్తారు. బ్లాక్ కలర్ ఉందనుకోండి, సమ్ టైమ్స్ సాడ్ అని కూడా చెప్పొచ్చు. ఇలా మనకి కొన్ని కలర్స్ని కొన్ని ఎమోషన్స్కి రిప్రజెంట్ చేస్తారు, అర్థమైందా? సో గ్రీన్ కలర్ ఉందనుకోండి, దాన్ని సో జలసీకి రిప్రజెంట్ చేస్తారు, లేదా ఇంకో వేరే అంటే ఒక జలసీనే కాదు ఇంకా ఉంటాయి అనమాట. ఇలా కలర్స్ని మన హ్యూమన్ ఎమోషన్స్కి ఏం చేస్తారు అంటే అట్రిబ్యూట్ చేస్తారు, అర్థమైందా? వాటితో రిప్రజెంట్ చేస్తారు, సూచిస్తారంటాం కదా అలా. సో అలాంటి ఒక కలర్ మనకి ఏంటి, బ్లూ కలర్. సో నార్మల్గా బ్లూ కలర్కి ఎన్నైనా మీనింగ్స్ ఉండొచ్చు, కానీ ఇక్కడ ఫీల్ బ్లూ అన్నప్పుడు మాత్రం ఏ ఫీలింగ్ అంటే సాడ్ అండ్, అర్థమైందా? సాడ్. ఎవరైనా సరే బాధలో ఉన్నప్పుడు మనకి మండే బ్లూస్ అని కూడా అంటుంటారు, వాడుతుంటారు, అర్థమైందా? మండే బ్లూస్ అంటే ఎలా, ఏ సెన్స్లో వాడతారంటే మనకి ఎస్టర్డే మనకి ఒక మండేన్ యాక్టివిటీస్ అని చెప్పి ఒక వర్డ్ నేర్చుకున్నాం మనం. మండేన్ అంటే ఏంటి, బోరింగ్ యాక్టివిటీస్. సో ఆ విధంగా సండే బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ మండే ఆఫీస్కి వెళ్ళాలి అంటే కొంచెం వాళ్ళకి డిసప్పాయింటెడ్గానే ఉంటారు, వాళ్ళు హ్యాపీగా ఉండరు. అప్పుడు ఏమని చెప్పొచ్చు, మండేన్ యాక్టివిటీస్, బోరింగ్ యాక్టివిటీస్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మండే బ్లూస్ అన్నా కూడా సేమ్ థింగ్, అంటే కొంచెం డిసప్పాయింటెడ్ సాడ్ లాగా అనమాట. కాబట్టి ఫీల్ బ్లూ అంటే మీనింగ్ ఏంటంటే బ్లూ కలర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇక్కడ మనకి సాడ్నెస్ని, విషాదాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ విధంగా మనకి ఫీల్ బ్లూ అంటే మీనింగ్ మనకి ఏంటంటే వెరీ సాడ్. మరి దానికి ఆపోజిట్ మనకి ఏంటి, వెరీ హ్యాపీ. ఆ హ్యాపీనెస్ గురించి చెప్పడం కోసం మనకి ఏ వర్డ్స్ ఉన్నాయంటే ఓవర్ ద మూన్. అంటే వాడు ఎక్కడ ఉన్నాడంట, మూన్ పైన ఉన్న. ఏదైనా ఒక న్యూస్ విన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది, మనకి మూన్ పైన ఉన్నట్టు అనిపిస్తుంది, ఓకేనా? నెక్స్ట్ మనకి ఏముంది, ఆన్ క్లౌడ్ 9. నెక్స్ట్ ఏముంది, ఇన్ 7th heaven. అంటే క్లౌడ్ అంటే మేఘాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది, లేకపోతే 7th heaven స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ నెంబర్ గురించి వర్రీ అవ్వద్దు. ఇక్కడ 7th ఉంది, 7th ఎందుకు ఉంది సార్, దాని గురించి వర్రీ అవ్వద్దు, ఓకేనా? ఇక్కడ 9 ఉంది, 9 ఎందుకు ఉంది సార్, దాని గురించి వర్రీ అవ్వద్దు, రైట్? ఆ రీజన్స్ మనకు అనవసరం. మనకి ఏం కావాలి ఇక్కడ, సింపుల్గా క్లౌడ్ అంటే మేఘాల్లో తేలిపోతున్నాడు అంటే హ్యాపీగా ఉన్నాడు, ఓకేనా? స్వర్గంలో ఉన్నాడు అంటే హ్యాపీగా ఉన్నాడు. సో ఇక్కడ మనకి ఏంటి, మూన్ అంటే మనకి ఏంటి తెలిసిందే కదా, చంద్రుడి పైన ఉన్నాడు అంటే హ్యాపీగా ఉన్నాడు, అలా గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఇలా ఉందనుకోండి, మనం ఎగ్జామ్ రాసాము, ఒక 6 ఎగ్జామ్స్ రాసాము, అందులో 5 పోయినాయి అనుకుందాం, అర్థమైందా? రాసింది 6, అందులో 5 పోయినాయి. అప్పుడు హ్యాపీగా ఉంటామా, సాడ్గా ఉంటామా, వెరీ సాడ్ కదా. అప్పుడు ఏమని చెప్పొచ్చు, ఆ ఎమోషన్ ఏమని చెప్పొచ్చు, ఫీల్ బ్లూ అని చెప్పొచ్చు. మరి అలా బాధపడుతున్నాం కదా, అప్పుడే మనకి ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఎవరి నుంచి, మన ఫ్రెండ్ నుంచి. వాడు ఏమన్నాడు, నాకు 6 కూడా పోయినాయి అని చెప్పాడు, అర్థమైందా? మనం ఎన్ని పోయినాయి, 5 పోయినాయి. అందుకు మనం ఎలా ఉన్నాం, చాలా సాడ్గా ఉన్నాం. కానీ వాడేమన్నాడు, 6 పోయి అన్నాడు. అప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ హ్యాపీనెస్ మనం ఏమని చెప్పొచ్చు అంటే సో ఓవర్ ద మూన్ అని చెప్పొచ్చు, అంటే చంద్రుడి మీద ఉన్నట్టు అనిపిస్తుంది. లేదా ఆన్ క్లౌడ్ 9 మేఘాల్లో విహరించినట్టు ఉంటుంది. లేకపోతే 7th heaven అంటే స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. మీనింగ్ ఏంటి, హ్యాపీ. సో ఈ విధంగా మనకి సాడ్గా ఉంటే ఏమని చెప్పొచ్చు, ఫీల్ బ్లూ అని చెప్పొచ్చు. హ్యాపీగా ఉంటే ఏమని చెప్పొచ్చు, ఓవర్ ద మూన్, క్లౌడ్ 9, 7th heaven అని చెప్పొచ్చు. సో ఈ విధంగా మనకి ఈడియమ్స్ గుర్తుపెట్టుకోవచ్చు, రైట్? ఆల్రెడీ మనం బీ ఆల్ ఇయర్స్ అన్న, పే హీట్ టు అన్న చెప్పుకున్నాం కదా, రెడీ టు లిజన్ లేదా పే అటెన్షన్ అని చెప్పుకున్నాం, రైట్? ఇప్పుడు మిగిలిన ఈ ఈడియమ్స్ ఉన్నాయి కదా, ఇవి మనం చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాం, ఇక్కడ ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ, ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ. బ్లింక్ అంటే మీనింగ్ ఏంటి, మనకి కన్ను ఆర్పడం, అర్థమైందా? బ్లింక్ అంటే నార్మల్గా మనకి కొన్నిసార్లు ఏమంటామంటే తెలుగులో కనురెప్ప పాటులో ప్రమాదం జరిగిపోయిందంట, అర్థమైందా? కనురెప్ప పాటులో ప్రమాదం జరిగిపోయిందంటే మీనింగ్ మనకి ఏంటి, చాలా ఫాస్ట్గా జరిగిందనా, చాలా స్లోగా జరిగిందనా, చాలా ఫాస్ట్గా జరిగింది. అప్పుడు దాన్ని ఏమంటామంటే ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ, అంటే వాడు కన్ను ఆర్పే లోపే అది జరిగిపోయింది. కాబట్టి మీనింగ్ ఏంటి, వెరీ ఫాస్ట్, చాలా వేగంగా జరిగిపోయింది. అలా ఏదైనా సరే చాలా వేగంగా జరిగిపోయినప్పుడు దాన్ని ఏమని చెప్పొచ్చు, ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ, కనురెప్ప
పాటులో జరిగిపోయింది. అర్థమైందా? కాబట్టి వెరీ ఫాస్ట్. మరి ఆ తర్వాత మనకి ఈ 2 idioms ఉన్నాయి కదా, ఈ 2 ఆపోజిట్స్ అండ్. అర్థమైందా? ఈ రెండింటి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఒకటి మనకి ఏంటంటే కాస్ట్ an arm and a leg. సపోజ్ మీరు ఏదైనా సరే ఒక కారు కొన్నారు, లేదా ఒక ల్యాప్టాప్ కొన్నారు, ఎనీథింగ్ ఒక బైక్ కొన్నారు. అది మీకు బాగా కాస్ట్లీగా ఉందనుకోండి, చాలా డబ్బులు పెట్టాల్సి వచ్చింది, దానికోసం చాలా ఖర్చు చేయాల్సి వచ్చింది. అలా చాలా డబ్బులు పెట్టాల్సి వచ్చినప్పుడు, చాలా కాస్ట్లీగా ఉన్నప్పుడు మనం ఏమని చెప్పొచ్చు అంటే కాస్ట్ an arm and a leg. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మనకి అప్పుడప్పుడు అంటుంటారు కదా, సో ఐఫోన్ కోసం వాడు కిడ్నీ అమ్ముకున్నాడు అంటాం కదా, అంటే ఐఫోన్ కోసం, ఒక ఫోన్ కోసం వాడు వాడు అవయవాన్ని అమ్ముకున్నాడు వాడు. అదేవిధంగా ఇక్కడ వీడు ఏం చేశాడు, వీడు ఒక ఆర్మ్, ఒక చెయ్యిని, ఒక లెగ్ని కూడా అమ్మేసాడు. అలా గుర్తుపెట్టుకోడు. అర్థమైందా? అంటే మీనింగ్ ఏంటి, వీడి బాడీ పార్ట్స్ అమ్మేస్తున్నాడు అంటే అది కాస్ట్ అయినా లేకపోతే చీప్ అనా? వెరీ కాస్ట్లీ. అర్థమైందా? ఆ వస్తువు అనేది చాలా కాస్ట్లీగా ఉంది. అది కొనడం కోసం వీడు ఏం చేస్తున్నాడు, వీడి బాడీ పార్ట్స్ని అమ్ముకోవాల్సి వస్తుంది. అర్థమైందా? అలా బాడీ పార్ట్స్ని అమ్ముకోవాల్సి వచ్చిందంటే అది వెరీ కాస్ట్లీ. కాబట్టి ఇప్పుడు చెప్పండి మనకి ఏముంది ఇక్కడ, కాస్ట్ an arm and a leg అంటే మీనింగ్ మనకి ఏంటి, వెరీ కాస్ట్లీ. కానీ కొన్ని ఎలా వస్తాయంటే మనకి చాలా చౌకగా వస్తాయి, చాలా చీప్గా వస్తాయి. వాటి గురించి చెప్పేటప్పుడు ఏమని చెప్పొచ్చు అంటే ఫర్ ఏ సాంగ్ అని చెప్పొచ్చు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళాడు, డబ్బులు ఇవ్వకుండా ఒక పాట పాడితే వాడు ఆ ఫోన్ ఇచ్చేసాడు అనుకుందాం. అజంప్షన్ ఇదంతా కూడా. అర్థమైందా? వీడు ఏం చేశాడు, డబ్బులు తీసుకెళ్ళలేదు, ఒక పాట పాడాడు, వీడి పాట నచ్చి వాడు ఆ ఫోన్ వాడికి ఇచ్చేసాడు. అంటే ఏంటి, వీడికి చీప్గా వచ్చినట్టుగా, డబ్బులు ఖర్చు అయినట్టుగా, చాలా చీప్గా డబ్బులు ఇవ్వకుండానే వీడికి ఆ ఫోన్ వచ్చేసింది. కాబట్టి ఏంటి, వెరీ చీప్. సో ఈ విధంగా ఫర్ ఏ సాంగ్ అంటే వెరీ చీప్, కాస్ట్ an arm and a leg అంటే వెరీ కాస్ట్లీ. సో ఈ విధంగా ఈ 2 idioms చాలా ఈజీగానే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో దీంతో మనకి ఇక్కడ ఉన్న idioms మనం కంప్లీట్ చేసాము. ఓకేనా? సో ఈ వీడియో మీకు బాగా యూజ్ అయింది అనుకుంటాను. యూజ్ అయితే మీరు కూడా సో వీడియో చూసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయండి. ఇంకేమైనా సరే మీకు సజెషన్స్ ఉంటే కామెంట్లో మీరు చెప్పొచ్చు. వాటిని మనం నెక్స్ట్ వీడియోలో పాసిబుల్ అయితే మనం చేద్దాం. ఓకేనా? సో ఈ వీడియోస్ అన్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వగలిగితే మీకు మినిమం మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందని, మినిమం మనకి ఎక్కడికి పోవాలి. ఓకేనా? సో 20 క్వశ్చన్స్లో ఒక 10 క్వశ్చన్స్ అనేవి ఏవైతే మనం ఈ వీడియోస్ చేస్తున్నామో ఈ వీడియోస్ నుంచి మీకు వస్తాయి కంపల్సరీ. కాబట్టి మీరు కొంచెం రెగ్యులర్గా కానీ ఫాలో అవ్వగలిగితే 10 క్వశ్చన్స్ ఎటు పోకుండా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇంకా మనకి సో టైం ఉంటే ఏం చేద్దామంటే ఇంకొన్ని క్వశ్చన్స్ మనం సో ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం, లేకపోతే వీడియో సెషన్స్ చేయడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.